కాస్టింగ్ డైరెక్టర్ నాని గారు మనతోనే మన స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే. హాయ్ నమస్తే. యాక్టింగ్ ఫీల్డ్ లోకి అమ్మాయిలు రావాలి అంటే చాలా వాటిని యాక్సెప్ట్ చేసి రావాలి, కమిట్మెంట్ ఉంటుంది అని విన్నాం. కమిట్మెంట్ ఉంటుందనంటే వాళ్ళు మనకు అడిగినప్పుడు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా కమిట్మెంట్ అడుగుతున్నారని విన్నాం. లేడీస్ ప్రొడ్యూసర్స్ ఉంటారు ఓకే, బట్ వాళ్ళు బాయ్స్ని కమిట్మెంట్ అడగడం అనేది. ఆర్టిస్టులలో మీరు ఏం చూసి యాక్సెప్ట్ చేస్తారు? లైక్ అందాన్నా, లేదు అంటే వాళ్ళ టాలెంట్నా? బట్ ఏంటంటే టాలెంట్ ఉన్నంత మాత్రాన క్యారెక్టర్కి తను సూట్ అవుతో లేదని ఉన్నదో లేదని చెప్పి కూడా చూసుకుంటాం. కాస్టింగ్ డైరెక్టర్స్ మనీ ఇవ్వరు, షూట్ ముందు ఒకలా మాట్లాడతారు, తర్వాత ఒకలా మాట్లాడతారు. షూట్ అయిన తర్వాత 45 డేస్కి పేమెంట్ వస్తుంది. మీకు ఎప్పుడైనా హీరో అవ్వాలనిపించిందా? హీరో అని అవ్వాలని ఏం లేదండి. అలాంటి అవకాశాలు ఎవరు ఇవ్వలేదా? మీరు అవకాశాలు అన్నారు కదా. కమిట్మెంట్ ఉన్న అమ్మాయిలే కావాలి అని ఎవరైనా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అన్నారా? ప్రొడ్యూసర్స్ అంటే ప్రాజెక్టులు చాలా వస్తుంటాయి, కమిట్మెంట్ అడిగారని చెప్పేసి నేను కమిట్మెంట్ వాళ్ళని పంపిస్తాను కాదు. మీరు చాలా మంది ఆర్టిస్టులకి ఛాన్సులు ఇచ్చారు కదా, సో వాళ్ళు ఎప్పుడైనా మీ గురించి నెగిటివ్గా చెప్పారా? ఎక్స్ట్రా చెప్తే వేరు, కానీ ఒక పర్సన్ మనకు లైఫ్ ఇచ్చిన పర్సన్ని వాడు వీడు అన్నట్టు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉందా ఈ ఫీల్డ్? లేదు, సర్వైవ్ అవుతున్నారు కదా. నాకు అంతగా ఏం లేదు. కాస్టింగ్ డైరెక్టర్స్ మనీ తీసుకొని ఛాన్సెస్ ఇస్తారా, లేదంటే మనీ తీసుకోకుండా ఛాన్సెస్ ఇస్తారా? బయట ఎలా ఉంటుందంటే మనీ తీసుకోరు, బట్ వేరే విధంగా మాట్లాడుకుంటారు కావచ్చు. సమంత, కాజల్ అలా పెడతారు కదా, అవైలబుల్ ఫర్ షూట్ అని, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అని. బిల్డప్ కోసం పెడతారా, లేదు అంటే రియల్గానే మీకు ఆ కాంటాక్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? నిజంగానే నాకు కాంటాక్ట్లో ఉన్నారు. నాకు ఏదైనా ఈవెంట్ ఉంటాయి, అందరు సెలబ్రిటీస్ నెంబర్ నా దగ్గర ఉంటాయి.